అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్టాక్. అందరూ బాగున్నారు కదా. H1B ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ రీసెంట్గా మనం ఒకటి చూసాము. కంపెనీ వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ అంటే జూలైలో ఇద్దరికి జైలు శిక్ష పడవచ్చు. తర్వాత 250,000 కాలిఫోర్నియాకి సంబంధించింది అనుకుంటే వీడియో కూడా చేశాను కదా నేను. సో ఇది H1B ఫ్రాడే. అయితే ఇప్పుడు ఈ యూట్యూబర్స్ ఎక్స్పోజ్ చేయడం అయితే స్టార్ట్ అయింది కదా. అది స్టార్ట్ అయిన తర్వాత జనవరిలో అంటే ఎండ్ ఆఫ్ ద జనవరిలో మన ఈ టెక్సాస్ అటార్నీ జనరల్ గారు ఒక 3 కంపెనీలకి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేశారనమాట. సో ఆ 3 కంపెనీలు చిలికి గాలివానై ఇప్పుడు 30 కంపెనీలకు వచ్చిందనమాట. సో ప్రజెంట్ లేటెస్ట్ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే కెన్ పాక్స్టన్ అటార్నీ జనరల్ 30 కంపెనీలకి ఇన్వెస్టిగేషన్ చేయమనేసి చెప్పారట. సో అయితే మరి ఈ 30 కంపెనీలు వాళ్ళకి ఎలా తెలిసినాయి అంటే ఇది టిప్పా ఏంటి? సో ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఫ్రాడ్ దొరికితే అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఆల్రెడీ దాంట్లో ఉన్న H1B వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అవన్నీ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. దాంట్లో ఆ లింకులో కంపెనీ నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అన్ని 30 కంపెనీస్ ఉన్నాయా లేదా నాకైతే తెలియదు కానీ బట్ కొన్ని కంపెనీస్ అయితే లిస్ట్ అవుట్ చేశారు వాళ్ళు. సో దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. సో ఏం కంపెనీలు ఉన్నాయి ఏంటనేది అయితే చూసుకోండి. సో నేను వీలైతే ఒక స్క్రీన్ షాట్ దీంట్లో మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇనీషియల్గా సారా గొంజాలెస్ ఎక్స్పోజ్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తోటి ఇంటర్వ్యూ తీసుకొని ఆ 3 కంపెనీలు ఏదైతే ఫస్ట్ ఇనీషియల్గా ఆమె ఎక్స్పోజ్ చేసినటువంటి కంపెనీలు అవే అనుకుంటాం మోస్ట్ ప్రాబబ్లీ. నేను ఇట్లా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తానని చెప్పి ఆయన యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పారు కదా. దాని తర్వాత సో ఆ 3 కంపెనీలతోటి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడు ప్రెసెంట్ 30 కంపెనీలకు వచ్చిందనమాట. మరి వీళ్ళకి ఎలా తెలిసింది 30 కంపెనీలకు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యూట్యూబ్ ఎక్స్పోజ్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా టైలర్ కూడా వెళ్ళి మైక్ పట్టుకొని మొత్తం తిరిగి ఊరంతా అది అసలు దాన్ని ఆయనకున్న ఫాలోయింగ్ అయితే ఆ వీడియో దగ్గర 1 మిలియన్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. అప్పట్లోనే 300,000-400,000 ఎంతో ఉంటుండే. సో ఆయనకు అంతమంది మిలియన్లలో ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి అది ఫ్లాష్ అయిపోయింది ఆ టెక్సాస్ వీడియో. దాంతో ఏంటంటే ఇంకా అక్కడిక్కడ టిప్స్ అని అవన్నీ ఇవన్నీ వచ్చి ఉండొచ్చు. అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఒక 2-3 కంపెనీలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టినప్పుడు ఇంకా మిగిలిన 30 కంపెనీలకు దాకా ఎలా పాకింది ఇది అంటే జనరల్గా కొన్ని టిప్స్ ద్వారా తెలుస్తుంటాయి. కొన్ని ఏంటంటే ఒక కంపెనీ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అదే పర్సన్కి ఇంకొక కంపెనీ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక పర్సన్ ఒకే కంపెనీ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు కదా. సో ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్కి ఇంకేమన్నా 2 కంపెనీలు ఉన్నాయేమో ఇలా మొత్తానికి ఏదో ఒక తీగ లాగితే డొంకంతా కదులుతూ ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ఫ్రాడ్ అనేది జరిగింది అంటే వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా. సో డెఫినెట్గా తెలుసుకోగలుగుతారు. సో వాళ్ళకి కూడా అన్ని రకాల ఇప్పుడు ఈ ఎల్సీఎల్ కానీ ఈవెన్ కానీ పబ్లిక్కే ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉంటే గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉండాలి. సో వాళ్ళు ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకొని అన్నీ చూసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు ఈ 30 కంపెనీస్ది ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అని చెప్పారనమాట. సో ఒక్కసారి చూడండి. ఇది అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ హ్యాస్ ఇష్యూడ్ సివిల్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్స్ టు నియర్లీ 30 నార్త్ టెక్సాస్ బిజినెస్ యాజ్ పార్ట్ ఆఫ్ అన్ ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ సస్పెక్టెడ్ ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ ఆఫ్ H1B వీసా ప్రోగ్రామ్. సో సివిల్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్స్ అంటే ఏంటంటే జనరల్గా వాళ్ళు కంపెనీస్కి లెటర్స్ పంపిస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ రికార్డ్స్ ఇవ్వమని, పబ్లిక్ యాక్సెస్ ఫైల్స్ ఇవ్వమని, శాలరీ రిలేటెడ్ LCL ఇవ్వమని, ఏమేమి అంటే జనరల్గా గవర్నమెంట్ ఏమేమైతే వాళ్ళ దగ్గర నుంచి అడగాలో ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతారనమాట. సో ఒకవేళ కనుక వీళ్ళు ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్లో ఇంకా అప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు మొదలు పెడతారు. అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళు అనుకున్నవన్నీ సాటిస్ఫై అయితే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇన్వెస్టిగేషన్ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో 1-2 ఫ్రాడ్లు అయితే డెఫినెట్గా ఉండుంటాయి. 30 కంపెనీలు ఫ్రాడ్ ఉంటాయా అంటే చెప్పలేము. 30 కంపెనీలు ఫ్రాడ్ ఉండాలని రూల్ ఏం లేదు. అందులో అందరూ H1B వాళ్ళందరూ ఫ్రాడ్ ఉండాలనే రూలు లేదు. జస్ట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసినంత మాత్రాన వాళ్ళు అంటే ఫైనల్ కాదు కదా ఇది. సో అన్నీ బాగున్నాయి, కంపెనీ మంచి మెయింటైన్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ పర్ఫెక్ట్ జీతాలు ఇస్తున్నారు, LCA ప్రకారం అన్ని రకాలుగా ఉన్నాయంటే ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ లేదు అని అంటే మాత్రం ఇంకా ఫైన్లు పడవచ్చు, లేకపోతే వాళ్ళని H1B ఇంకా ఫర్దర్గా అప్లై చేయకుండా బ్లాక్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లు కనుక తేలి వీళ్ళు ఫ్రాడ్ చేశారు అని తెలిస్తే ఇక దాన్ని బట్టి ఫైన్ల తర్వాత H1B అప్లై చేయకుండా ఆపటాలు. అయితే మరి
ఆల్రెడీ ఉన్నటువంటి H1B వాళ్ళ పరిస్థితి ఏంటి? కంపెనీలది ఏముందండి, వాళ్ళు ఆల్రెడీ సంపాదించేసుకున్నారు కాబట్టి మహా అయితే ఈ ఫైన్ కడతారు, లేకపోతే ఇంకోటో మూసేసుకొని వెళ్ళిపోతారు, ప్రాబ్లం ఏం లేదులే. కానీ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే H1B ఎంప్లాయీస్, అందులో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. యాక్చువల్గా మరి ఏం చేస్తారు వాళ్ళు జనరల్గా అందులో పనిచేసే ఎంప్లాయీస్? మరి ఇప్పుడు ఈ ఫ్రాడ్ కనుక ఒకవేళ ఫ్రాడ్ అని తేలింది అనుకోండి, ఫేక్ ఎక్స్పీరియన్స్లనో లేకపోతే ఇంకోటనో తేలింది అనుకోండి, సో కంపెనీ సంగతి పక్కన పెడితే వీళ్ళకి ఏంటంటే మీకు ఇప్పుడు జెన్యూన్ జాబ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెన్సీ కంపెనీ 10 మంది H1Bలు ఉన్నారు. 10 మందిలో ఒక 8 మందికి ప్రాపర్ జాబ్ ఉందండి. ఏ గూగుల్లోనో మెటాలోనో సమ్వేర్ ఎక్కడో కాంట్రాక్ట్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, కానీ శాలరీ ఈ కన్సల్టింగ్ కంపెనీ నుంచి తీసుకుంటున్నారు, జెన్యూన్గా ఉన్నారు అంటే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవడం ఏంటంటే మీరు స్విచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ తప్పేం లేదు కదా, పాపం వాళ్ళు జాబ్ చేసుకున్నారు కదా, కంపెనీ ఫ్రాడ్ చేసింది. ఇప్పుడు 8 మంది జాబ్ బాగుంది, మిగిలిన ఇద్దరిది ఫ్రాడ్ చేసింది. మిగిలిన ఇద్దరు ఫ్రాడ్ ఏంటి అంటే వాళ్ళకి ఫేక్ పే స్లిప్లు రన్ చేయడం, కానీ వాళ్ళకి జాబ్ లేదు, ఫేక్ పేరోల్ రన్ చేస్తున్నారు, శాలరీ ఇవ్వట్లేదు, లేకపోతే శాలరీ దాంట్లో పడట్లేదు, లేకపోతే అండర్ ద టేబుల్ రన్ చేస్తున్నారు అనుకోండి, అంటే కింద నుంచి తీసుకోవటం మళ్ళీ వెనక నుంచి చేయటం ఉంది కదా మన ట్యాక్స్ మెయింటైన్ చేసి. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. ఆమె మొన్న ఫోన్లో కూడా మాట్లాడితే ఆమె 2100 తీసుకుంటాము, 1800 వెనక్కి ఇస్తాం, 300 మేము ట్యాక్స్ కడతాం, లేకపోతే 300 మా కమిషన్, ఏదో సంథింగ్ ఓపెన్గా చెప్పారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్లు. కానీ సో అలాగే ఏదన్నా ఉంటే కనుక ఇప్పుడు ఆ H1Bలకి ప్రాబ్లం అవుతుంది. ఈ 8 మంది H1Bలకి మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళు ఆఫర్ ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తప్పేం లేదు కాబట్టి, పాపం వాళ్ళకి జాబ్ ఉంది, జీతాలు వస్తున్నాయి, LCA కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు స్విచ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో అయితే టెన్షన్ పడే పని అయితే లేదు. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ కంపెనీలు కనుక మీరున్న H1B కంపెనీలు కనుక ఏమైనా ఈ లిస్ట్లో ఉన్నాయి అని అనుకుంటే కనుక మీరు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకోవటము, లేకపోతే అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు చాలా డీప్గా చేస్తారు. ఒకేలా ఎంక్వైరీ చేయడం అనేది మొదలు పెట్టారనుకోండి, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు మీకు జెన్యూన్ జాబ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లేదు, మరి ఫేక్ పేరోల్ రన్ చేశారు, మరి ఇప్పుడు మీరు జెన్యూన్ అన్నట్ట లేకపోతే ఫ్రాడ్ అన్నట్ట, సో అవి కూడా చెక్ చేస్తారనమాట. ఇప్పుడు ఎప్పుడన్నా ఎనీ టైం మీరు ఫేక్ పేరోల్ రన్ చేసినా కానీ, లేకపోతే మీ 60 days కరెక్ట్ మెయింటైన్ చేయకపోయినా కానీ, అంటే జాబ్ పోయినప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు జాబ్ పోయింది మీకు, వేరే జాబు మారకుండా మీరు పేరోల్ మెయింటైన్ చేశారు, సో ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే మీకు కన్సిస్టెన్సీ లేదు, శాలరీ సరిగా పడలేదు, లేకపోతే చాలా కన్సల్టెన్సీలు ఏం చేస్తాయండి, వాళ్ళు తీసుకునేది ఒకటి 70, 30, 60, 40 లేవో లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల ప్రకారం మీ LCAలో కరెక్ట్గా మీ ఉన్నంత జీతం మీకు ఇవ్వట్లేదు అనుకోండి, అది కూడా ప్రాబ్లమే అవుతుంది. తర్వాత మీ అడ్రస్ లొకేషన్, మీరు అసలు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే ఎవరు లేరు, మెయిన్ ఇన్వెస్టిగేషన్ కారణం కూడా అదే అన్నమాట. సారా గొంజాలెస్ కూడా ఏమని అడుగుతుంది, యూట్యూబర్ని నాకే ఇంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మరి USCIS వాళ్ళు ఎట్లా ఇచ్చారు అని అడుగుతుంది. వాళ్ళ వీడియోలు చూడకుండానే ఉంటారా, అక్కడికి వెళ్ళి తలుపు కొడితే ఎవరు లేరు, సో ఆ కంపెనీల లిస్ట్ మొత్తం తీస్తారనమాట ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళి LCAలు చూస్తారు. LCA ప్రకారం మీరు మీ క్లయింట్ పర్ఫెక్ట్ క్లయింట్ దగ్గర పనిచేస్తున్నారా, ఇప్పుడు వచ్చి వాళ్ళు చెక్ చేశారనుకోండి, జనరల్గా మీకు జాబ్ లేదు, పేరోల్ మీద ఉన్నారనుకోండి, ఇన్ హౌస్ క్లయింట్ పెట్టుకొని కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలి మీరు? ఇన్ హౌస్ క్లయింట్ అంటే అక్కడ ఆఫీస్కి పోతే అక్కడ ఎవరు లేరు, మరి ఇంకెక్కడ పని చేస్తున్నట్టు? ఇన్ హౌస్ క్లయింట్ అంటే ఆఫీస్లో మీరు లేరు అంటే నెక్స్ట్ ఎక్కడ ఉండాలి? మీరు క్లయింట్ ప్లేస్లో ఉండాలి. మరి క్లయింట్ ప్లేస్లో ఉండాలంటే క్లయింట్ అడ్రస్ ఇందులో ఉండాలి కదా, మీరు పెట్టిందేమో ఇన్ హౌస్ H1లో, క్లయింట్ ఏమో ఎక్కడ ఉంటాడు, అక్కడ పని చేస్తున్నారా, ఇక్కడ పని చేస్తున్నారా, అసలు మీ లొకేషన్ ఎక్కడ, మీ ఫిజికల్ లొకేషన్ ఎక్కడ, మీ హౌస్ లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ LCAకి కనుక కరెక్ట్గా మ్యాచ్ కాకపోతే అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సో ఓకే, మీరు చూసుకోండి, ఈ లిస్ట్లో ఏమైనా మీకు సంబంధించిన కంపెనీలు ఉంటే మాత్రం మీరు జాగ్రత్త పడటం అయితే బెటర్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఆబ్వియస్లీ మీరు గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకండి, ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అనమాట. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఈ పర్టికులర్ వీడియో అయితే చేశాను అనమాట. సో మోస్ట్ ప్రాబ్లీ మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ గుడ్ డే.